హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం చెప్పింది ఏంటి? ఆ రోజు అంటే ఉపసంఘం భేటీలో చెప్పింది ఏంటి? చేస్తున్నది ఏంటి? అంటూ బొప్పరాజు ఫైర్ అయ్యారు. సో, ఆ రోజు జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో 2 సార్లు జరిగిందండి. సో, వారు ఇచ్చిన హామీలేంటి అంటే, సమస్యలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాము. సో, క్షుణ్ణంగా అన్నీ గూడా నోట్ చేసుకున్నాము. సమస్యల పట్ల ఆహ్, ఆయా డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి ఆహ్, అనుకూలమైన సమయంలో ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారితో మాట్లాడి మీకు వెంటనే శుభవార్త తెలియజేస్తామనైతే చెప్పారు. సో, మరి దీనికి సంబంధించి స్టేటస్ ఏంటి? ఎంతవరకొచ్చింది? ఏం జరుగుతుంది? అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఏంటంటే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించినటువంటి విషయాలను తెలుసుకుందాము. ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రధాన సమస్యలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో కొత్త వారిని ఇంకా ఎందుకు నియమించలేదు అంటున్నారు. పీఆర్సీ ఆలస్యం అవుతున్నప్పుడు ఇచ్చే మధ్యంతర భృతి ఐఆర్ సాంప్రదాయాన్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. పైగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ కూడా ఇదే విస్మరించటం జరిగింది. ప్రతి 6 నెలలకోసారి ఇవ్వాల్సిన డీఏ కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనలో అయితే ఉన్నారు అనైతే అంటున్నారు. ఉద్యమ ప్రయత్నం చర్చలు. ప్రభుత్వం స్పందించకపోవడంతో జూలై 20 12న శ్రీకాకుళంలో సభతో ఉద్యమాన్ని ప్రారంభించాలని భావించారు. అయితే 2 రోజుల ముందే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలకు ఆహ్వానించడంతో ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపేశారు. జూలై 10, 11 తేదీల్లో ఆర్థిక, రెవెన్యూ అలాగే ఐఎన్‌పీఆర్ శాఖల మంత్రులతో చర్చలు జరిపారు. ఇకపోతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అనేది జూలై 22లో జరిగింది. సో, జూలై 22న నలుగురు మంత్రులు, 10 మంది స్పెషల్ చీఫ్ సెక్రటరీలతో కూడినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశమే జరిగింది. అయితే ఈ సమావేశంలో పీఆర్సీ పాత బకాయిల వివరాలను పే స్లిప్‌లో చూపించటం వంటి 29 ప్రధాన డిమాండ్లను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందైతే ఉంచాయి. సుమారు 5-6 గంటల పాటు చర్చలైతే జరిగాయి. సో, ఈ యొక్క సమావేశం ద్వారా మిగిలిందేంటంటే నిరాశ మరియు సమాచార లోపము. జూలై 22 తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం అనేది రాలేదు. గతంలో మంత్రులతో చర్చలు జరిగిన సాయంత్రానికే ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసేవారని, కానీ ఈసారి అటువంటి చొరవ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే ప్రభుత్వ ప్రకటన ఉద్యోగులకు షాక్. చర్చలపై స్పందించకుండానే ఆగస్టు 4వ తేదీన ప్రభుత్వం ప్రెస్ మీట్ పెట్టి మరీ రాష్ట్ర ఆదాయం మొత్తాన్ని ఉద్యోగుల జీతాలకే పోతోందని ప్రకటించడం ఉద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ప్రజలకు, ఉద్యోగులకు మధ్య గ్యాప్ పెరగడానికి ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేస్తోందనైతే వారు అనుమానిస్తూ ఉన్నారు. కాగ్ లెక్కల పరిశీలన. ప్రభుత్వం చెబుతున్న ఆదాయ వ్యయాల లెక్కల్లో వాస్తవాలను తెలుసుకోవటానికి ఉద్యోగ సంఘాల అధికారికమైనటువంటి కాగ్ సి&జి నివేదికను పరిశీలించాయి. ప్రభుత్వ లెక్కలకు కాగ్ నివేదికలో వాస్తవాలకు తేడాలున్నాయని, డేటా మొత్తాన్ని కూడా లోతుగా విశ్లేషించిన తర్వాతే తాము వాస్తవాలను గ్రహించామనైతే బొప్పరాజు గారు తెలియజేశారనమాట.